హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజేందర్. మీరు చూస్తున్నారు విఎఫ్ఎక్స్ ఇండియా. ఫ్రెండ్స్, ఫ్యూచరిస్టిక్ ఇన్స్టాగ్రామ్ వీడియో ఎలా చేయాలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చూసి నేర్చుకుందాం. సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న వెంటనే మీరు న్యూ కంపోజిషన్ని తీసుకోండి. న్యూ కంపోజిషన్లో యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేసి ఈ యాంకర్ పాయింట్ని డౌన్ చేయండి. అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు ఏ విధంగా కావాలనుకుంటే మీరు ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒపాసిటీని తగ్గించండి. ఒపాసిటీని ఒక 65% తగ్గించండి. ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్పరెంట్లో మనకి ఇది కనబడుతూ ఉంటుంది. ఇంతకుముందుకు మనం నల్ ఆబ్జెక్ట్కి కీస్ అన్నీ అప్లై చేసాం కదా, ట్రాకింగ్ కీస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పేరెంట్ అండ్ లింక్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ నుండి ఈ పిక్ వైప్ని తీసుకొని ఈ నల్ ఆబ్జెక్ట్ పైన రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే దీనికి ఉన్న కీస్ పాయింట్ అన్నీ ఈ పేజ్ 1కి మనకు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ మొబైల్తో పాటు ఈ పేజ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. పేజ్ 1 పైన క్లిక్ చేసి ప్రీ కంపోజ్ చేయండి. ప్రీ కంపోజ్లో పేజ్ 1 పేజెస్, దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే సపరేట్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు కావాల్సిన మిగతా 2 పేజెస్ని ఇంపోర్ట్ చేసుకోండి. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పేజెస్ని యానిమేట్ చేయాలి. యానిమేట్ ఎలా చేయాలో చూద్దాం. యానిమేషన్ చేయడానికి ట్రాన్స్ఫార్మ్లో స్కేలింగ్. మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మొబైల్ నుండి రావాలి కాబట్టి మొబైల్ దగ్గర ఈ యాంకర్ పాయింట్ని సెట్ చేయండి. సెట్ చేసిన వెంటనే 65%ని గుర్తుపెట్టుకోండి, 0 చేసుకోండి. ఒక 5 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళండి.
1 2 3 4 5. ఆ తర్వాత ఇంతకుముందుకు మనం 65% ఇచ్చాం కదా, 70 ఇవ్వండి. 70 ఇచ్చేసి ఒక 3 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళండి. 1 2 3. తిరిగి మనకు 65% కావాలి కాబట్టి 65% ఇవ్వండి. ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి. ఈ కీస్ మనకి స్మూత్గా రావాలి, స్మూత్ యానిమేషన్ మనకు కావాలి. స్మూత్ యానిమేషన్ కావాలంటే వీటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో ఈజీ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. దీని షార్ట్కట్ F9. చూడండి యానిమేషన్ చాలా స్మూత్గా వచ్చేస్తుంది, చూసారా? ఇప్పుడు మనకు ఏం కావాలంటే ఇక్కడ ఈ హ్యాండ్ మూమెంట్ ఉంది చూసారా, ఈ హ్యాండ్ మూమెంట్లో ఈ పేజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ పేజ్ని తాకుతున్నట్టుగా మనకు ఫీల్ రావాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ స్వైప్ చేస్తున్నప్పుడు మనకు ఎలా అయితే రియలిస్టిక్గా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుందో అలా ఇప్పుడు మనం మొబైల్ పేజ్ని ఓపెన్ చేయాలి. తను ఎక్కడైతే స్టార్ట్ చేస్తుందో అక్కడ ఈ స్లైడర్ని, ఈ టైం రూలర్ ఉంది చూసారా, ఈ ఇండికేటర్ని అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత పేజెస్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఆ ఇండికేటర్ కూడా పొజిషన్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనకి సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సెకండ్ పేజ్ ఎక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి అంటే యారో మార్క్ క్లిక్ చేసి పొజిషన్ పైన క్లిక్ చేయండి. టైమర్ని ఆన్ చేయండి. టైమర్ని ఆన్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేయండి. ఫ్రేమ్ని అడ్జస్ట్ చేయండి. ఫ్రేమ్స్కి ముందుకు వెళ్ళండి. 1 2 3 4 5. ఒక 5 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళిన తర్వాత
ఇప్పుడు మనం స్కేలింగ్ కూడా చేయాలి. 1 2 3. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లో కొంచెం యానిమేట్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లైక్ బటన్లో లవ్ సింబల్ యానిమేట్ అవుతుంది. మనం ఈ యానిమేట్ని చేద్దాం. స్కేలింగ్ ఇచ్చిన తర్వాత 1 2 3. ఇద్దాం. ఈ స్కేలింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే యాంకర్ పాయింట్ని ఈ లవ్ సింబల్ మధ్యలోకి తీసుకురావాలి. స్కేలింగ్ చేసాం కదా, తర్వాత 3 ఫ్రేమ్స్ అడ్జస్ట్ చేసుకొని 1 2 3 100% ఇద్దాం. ఒపాసిటీని కొంచెం ముందుకు అడ్జస్ట్ చేయండి. లైక్ మనకు హార్ట్ సింబల్ వచ్చింది కదా, ఇంకా చూడండి. అండ్ ఇక్కడ యాప్ క్లోజ్ చేస్తుంది చూడండి. యాప్ క్లోజ్ చేసినప్పుడు మనం యాప్ని కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మనం క్లోజ్ చేయాలి. ఇక్కడ మీరు టైమర్ని ఆన్ చేశారు కదా, దీని పక్కనే ఉన్న కీ ఫ్రేమ్ని ఆన్ చేయండి. ఇక్కడ ఉన్న ఇంకో కీని ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక కీ వచ్చేస్తుంది. ఒక 5 ఫ్రేమ్స్ ముందుకు అడ్జస్ట్ చేయండి. కీబోర్డ్లో పేజ్ అప్ పేజ్ డౌన్ మీకు ఫ్రేమ్ ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి వెళ్తుంది. ఒక 5 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళండి. 1 2 3 4 5 1 2 3 70% ఇచ్చేసి ఆ తర్వాత 1 2 3 4 5 60 0 ఇవ్వండి. యాప్ క్లోజ్ అయిపోయింది. ఇది మనకు కావాల్సిన యానిమేషన్ వీడియో. యానిమేషన్ అయిపోయిన తర్వాత ఈ పేజెస్ పైన క్లిక్ చేసి లేయర్ స్టైల్స్ క్లిక్ చేసి అవుటర్ గ్లో ఆప్షన్ ఇవ్వండి. ఈ అవుటర్ గ్లోలో ఈ పేజ్కి మనం ఒక అవుటర్ గ్లో అనేది ఇవ్వాలి. లైట్ బ్లూయిష్ అనేది ఇవ్వండి. లైట్ బ్లూ, ఎందుకంటే సైఫై మూవీస్లో మనకు ఎక్కువగా కనబడే కలర్ వచ్చేసి లైట్ బ్లూ. ఇక్కడ సైజ్ని కొంచెం పెంచండి, ఇంక్రీజ్ చేయండి. సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, ఒక 35. ఈ వీడియోకి మనం కలర్ కరెక్షన్ చేయాలి. ఈ ఫుటేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో కలర్ కరెక్షన్ అండ్ హ్యూ సాచురేషన్లో కొంచెం కలర్ గ్రేడింగ్ చేద్దాం. వీడియో డల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్న మాస్టర్ సాచురేషన్ పైన క్లిక్ చేసి 45 హెవీగా అయిపోయింది, 35 ఇవ్వండి. ఇప్పుడు మీకు వీడియో కలర్ఫుల్గా కనబడుతుంది. ఇప్పుడు మనం చేసింది హ్యూ సాచురేషన్ అనే ఆప్షన్ని ఈ వీడియో పైన మాత్రమే ఇచ్చాము. దీన్ని కాపీ చేసుకొని ఈ వీడియో పైన క్లిక్ చేసి వీడియో కంట్రోల్స్లో పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని రెండర్ చేయాలి. రెండర్ చేయడానికి మనం ఏం చేయాలంటే కంపోజిషన్ సెట్టింగ్స్లో యాడ్ టు రెండర్ క్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అవుట్పుట్ మోడ్యూల్లో ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. నేను తీసుకున్న ఫార్మాట్ QuickTime ఫార్మాట్. అలాగే ఇక్కడ ఓకే చేయండి, అవుట్పుట్ ఇచ్చేసేయండి. ఫ్యూచరిస్టిక్ ఇన్స్టాగ్రామ్ని ఎలా చేయాలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక VFX వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. VFX ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.